చేసిందయ్యా నీకు అంతగానము? ఇంకా 9 ఏళ్ల పాప ఏం చేసిందయ్యా నీకు అంతగానము? ఆ? మాట్లాడడానికి మాటలైతే బాగా వస్తాయి ముందుకి. హ్మ్. బాధ్యతను మాత్రం మర్చిపోతారు. హక్కులను అబ్బా! మా కళ్ళు పేలిపోతున్నాయి మీరేసుకున్న డ్రెస్సులు చూస్తే అంట. మూసుకో. కళ్ళు మూసుకో. నీకిష్టం లేకపోతే. నీ డ్రెస్ చూస్తే గూడా మాకు గూడా కళ్ళు పేలిపోతున్నాయి. మీ ఇష్ట ప్రకారం ఉండాలంటే, ఒకరి ఇష్ట ప్రకారం ఉండాలంటే జన్మలో అసలు ఎవరిని సాటిస్ఫై జేయలేము. మీరు ఒక్కసారి అయినా చెప్పారా? మా ఆయన బంగారం అని. చెప్పాను గదా నేను. నేను జెప్పాను మా ఆయన బంగారం అని. నేను జెప్పాను. మీరు మర్చిపోయారనుకుంటా. శేఖర్ గారి దగ్గర, మీ దగ్గర చెప్పాను. చంద్రశేఖర్ గారి దగ్గర అనుకుంటా చెప్పాను. అబ్బా! మా ఆయన బంగారం అండి అని. తెలుసా? బాధ్యత లేని చోట హక్కులు ఆటోమేటిక్‌గా నల్లిఫై అయిపోతాయి. బాధ్యత లేని చోట హక్కులు కూడా పనికి రావు. నువ్వు బాధ్యత తీసుకున్న నాడు హక్కుల గురించి మాట్లాడు. ప్రొటెక్షన్ ఇవ్వవట ఆడవాళ్ళకి తోటి నీతో పాటు భూమి మీద బతుకుతున్న ప్రాణులకేమో ప్రొటెక్షన్ ఇవ్వవు. చంపుకు తింటావు మాటలతోటి, చూపులతోటి, చేష్టలతోటి. మళ్ళీ వాళ్ళు అగెయిన్స్ట్ అయితే మాత్రం అలా మాట్లాడతారా ఆడవాళ్ళు అంట. ఓను వేసుకుంటలేరు ఆడోళ్ళు. ఓను ఎందుకుంది అంట. నువ్వు వేసుకోవడానికి ఉంది, నువ్వు వేసుకో ఇప్పుడు. నువ్వు వేసుకోవయ్యా. అట్లా అన్నమాట అబ్బాయిలది. మరీ ఓవర్ ప్రతీది మాట వాళ్ళ కంట్రోల్, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే మాట్లాడాలంట. అపియరెన్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే కనపడాలంట. ఇదెక్కడి న్యాయము? మీ ఇంట్లోనే ఆడవాళ్ళనే కాకుండా బయట ఆడవాళ్ళని కూడా కంట్రోల్ చేస్తావా నువ్వు? మీలో ఒక మహిళా అభ్యుదయవాది కనబడుతున్నారు. మహిళా అభ్యుదయవాదులు ఎందుకు వచ్చారు చెప్పండి మీరు? అవసరం ఏముంది? పురుష అభ్యుదయవాదులు రాలేదే, ఇప్పుడు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? భార్య బాధితుల సంఘాలు. ఎందుకు వస్తున్నారు చెప్పండి? ఎందుకు వస్తున్నారు? ఎందుకు అక్కరొచ్చింది వాళ్ళకి భార్య బాధితుల సంఘము? బాధలు పెడుతుంటే మరి రాక ఏం చేస్తారండి? అంటే ఇప్పుడు భర్తలకి నొప్పి అయితేనేమో వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. భార్యలకి నొప్పి పెడుతూనే ఉండొచ్చు. అయినా కూడా వాళ్ళు ఏమనొద్దు, భరించాలి. ఆయన పోకిరిలో ఆయన ప్రకాష్ రాజ్ అంటారు, గిల్లితే గిల్చుకోవాలి అన్నది నాట్ ఓన్లీ ప్రకాష్ రాజ్ అక్కడ సింబాలిక్గా, అది బయట ఉన్న సమాజంలో ఉన్న పురుషులది. అది ఆడవాళ్ళైనా అట్లా గిల్లితే గిల్చుకోవాలి, నొక్కితో నొక్కించుకోవాలి, అట్లా ఉన్నారు బయట జనాలు దారుణంగా. అసలు అభ్యుదయవాదులు ఊరికే పుట్టుకురారండి. అన్యాయం ఉన్న చోట అట్లా పుట్టుకొస్తారు. న్యాయం అణగారిపోతుంటుంది. అసలు ఇక ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు ఫస్ట్ అడిగేస్తారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళకి తోడు నిలుస్తారు. మేము కాదు తల్లి, మీరు కాదు తల్లి కాదు అండి, మీరు కాదు తల్లి కాదు. మీరు ఒక్కరు బాగా చూసుకుంటే ఉద్ధరించినట్టు కాదు కదా. మీ పురుషుల్లో ఉండాలి అది. అట్లా చూసుకోవాలి, భార్యను మంచిగా చూసుకోవాలి. మన భార్య, మన పిల్లలు, అమ్మ, నాన్న, అత్తయ్య, మావయ్య, మన కుటుంబము అని ఎంతమంది ఫీల్ అవుతున్నారు భార్యాభర్తలలో? మీ వాళ్ళ, మా వాళ్ళ, మీ వాళ్ళ, మా వాళ్ళ, మీ వాళ్ళు అట్లా, మా వాళ్ళు ఇట్లా. ఏంటి మీ వాళ్ళు మా వాళ్ళు? ఇద్దరిని కన్నోళ్ళే కదా వాళ్ళు. సరిగ్గా ఉండొచ్చు కదా. ఇంట్లో అందరూ బాగుంటే ఎవరో ఒకరు ఇట్లా అంటూ ఉంటారు. అమ్మ నాన్న బాగుంటే అత్త మామ ఎట్లనో ఉంటారు, అత్త మామ ఎట్లనో ఉంటే మరదలు ఎట్లనో ఉంటారు. బాబోయ్, ఒక్కొక్కరు ఒక్కొక్క పీసు. అట్లా ఆడవాళ్ళకి అప్పట్లో ఎన్ని కష్టాలు ఉంటుండే అండి. ఇప్పుడు కరెక్ట్గా తయారయ్యారు ఆడవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా తయారయ్యారు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే పెరుగుట విరుగుటకి అబ్బాయిలు ఎగిరి 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 పెరిగి హింసించి ఇప్పుడు విరిగింది వాళ్ళది. ఇప్పుడు మళ్ళీ అమ్మాయిలది ఓవరయ్యి వాళ్ళది విరుగుతుంది. పెరుగుట విరుగుటకే. ఇక ఏది ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళినా కూడా అది ఏమంటారు, అది పటాపంచలు అవుతుంది ఇక లాస్ట్కి.